మా ఇంట్లో శీతాకాలం స్టార్ట్ అయిందంటే మేము ఈ విధంగానే చేసుకుంటాము. అది మీ ముందుకు తీసుకొచ్చాను. ఏంటో చూసారు కదా! కర్రీ చేస్తున్నాను. ఆలు, బంగాళాదుంప, బఠానీ కర్రీ అండి. దానికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అంటే అందులోను నేను కొత్తిమీర కాడలేసాను టేస్ట్ కోసం. కుక్కర్‌లో అయితే టమాటా అలానే బఠానీ, మటారు కూడా ఉడకబెట్టేసాను. ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసేసాను. నేను ఈ వంట ఎక్కడ చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే చేయట్లేదు. మా అత్తయ్య, మా మావయ్య గారు అయితే చేస్తున్నారు కలిసి. చూసారు కదా! పొయ్యి మీద అయితే ఆల్రెడీ రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత అయితే మా అత్తయ్య గారు అయితే కర్రీ చేస్తున్నారు. ఎందుకంటే శీతాకాలం వస్తే మాత్రం కంపల్సరీగా మేము పొయ్యి మీద వండుకుంటాము. ఈ నైట్ టైము అంటే బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్పి అయితే మా ఇంట్లో ఇంకా శీతాకాలం స్టార్ట్ అయిందంటే మాత్రం కంపల్సరీగా ఈ విధంగానే ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇంకా మన మసాలా పేస్టు బాగా ఉడికిన తర్వాత టమాటా పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు బఠానీ కూడా వేసేసుకోవాలి. మా అత్తయ్య గారు మా మావయ్య గారు అయితే కలిపి వండుతున్నారన్నమాట. మా మావయ్య గారు కూడా కర్రీ చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. ఓ రోజు ఆయన కర్రీ చేస్తే మాత్రం కంపల్సరీగా వీడియో తీస్తాను. ఆయనకి ఫేవరెట్ కర్రీ అండి బంగాళదుంప బఠానీ. అందుకని ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. బాయ్.